అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనం ప్రేమించి కనికరించి మంచి సమయము పరిశుద్ధాత్మ దేవుడు మనకి అనుగ్రహించుకుంటూ వచ్చాడు. ఆరాధన కొరకై దేవుని యొక్క మాటలు చదువుకుందాం. రండి నాతో కలిసి సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుదాం. సమూయేలు రాసిన 2వ గ్రంథము 22వ అధ్యాయము 18వ వచనము. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. చాలు. వారి వశము నుండి ఆయన నన్ను రక్షించెను. ఎవరి వశము నుండి అంటే బలవంతులకు పగవారి వశము నుండి ఆయన నన్ను ఏం చేశాడు? రక్షించాడు. బలవంతులైన పగవారిలో నుండి, వారి యొక్క చేతిలో నుండి, వారి వశములో నుండి నన్ను దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? రక్షించుకుంటూ వచ్చాడు. దావీదు ఈ యొక్క భాగాన్ని రాస్తూ ఉన్నాడు. 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా తన్ను సౌలు చేతిలో నుండి, తన శత్రువుల చేతులందరిలో నుండి తప్పించిన దినమున ఈ మాటలు దేవుని స్తుతిస్తున్నాడు, ఆరాధన చేస్తున్నాడు, దేవుణ్ణి గణపరుస్తున్నాడు. శత్రువుని చేతిలో నుండి దేవుడు రక్షించినప్పుడు ఈ మాటని రాస్తున్నాడు. శత్రువు చేతిలో నుండి దేవుడు తనని తప్పించినప్పుడు ఈ మాటలు రాస్తున్నాడు. ఈ యొక్క దేవుని సన్నిధిలో దేవుడిని ఈ విధంగా ఆరాధన చేస్తున్నాడు. శత్రువుని చేతిలో నుండి దేవుడు దావీదును రక్షించినందుకు, తప్పించినందుకు దావీదు ఈ ఆరాధన ఈ విధంగా చేస్తున్నాడు. 2వ వచనాన్ని చదువుతున్నాను. యెహోవా నా శైలము, నా కోట, నా రక్షకుడు, నా దుర్గము, నేను ఆయన ఆశ్రయించిన నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయ స్థానము. ఆయనే నాకు రక్షకుడు, బలత్కారుల్లో నుండి నన్ను రక్షించేవాడు నీవే. కీర్తనీయుడైన యెహోవాకు నేను మొరపెట్టితిని, నా శత్రువుల చేతిలో నుండి ఆయన నన్ను. చాలు. దావీదు ఆరాధనలో ఎంత మంచి మాటలు పలికాడు. దేవా, నీవే నాకు ఆశ్రయము, నా దుర్గము, నా కోటము, నా దేవుడువు, నా ప్రభుడువు, నా విమోచకుడువు, నాకు చాలినంత దేవుడువు. నీవు నా శత్రువుల చేతిలో నుండి నీవు నన్ను ఏం చేసుకుంటూ వచ్చావు? వారి వశము నుండి నన్ను రక్షించుకుంటూ వచ్చావు. బలవంతులకు పగవారి చేతిలో నుండి నీవు నన్ను ఏం చేసుకుంటూ వచ్చావు? రక్షించుకుంటూ వచ్చావు, కాపాడుకుంటూ వచ్చావు, సంరక్షించుకుంటూ వచ్చావు. అందుకు దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. దావీదు తన అనుభవాల్లో ఈ మాటలు రాస్తూ ఉన్నాడు. ఏమని అంటున్నాడంటే, బలవంతులకు పగవారి యొక్క వశములో నుండి ఆయన ఏం చేశాడు? రక్షించాడు. లాగా రక్షించాడు. ఎన్ని మార్లు రక్షించాడు దావీదుని. దావీదు అనుభవంలో కొన్ని మాటలు చదువుతున్నాను. రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము, సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం నుండి చదువుతున్నాను. యెహోవా యొద్ద నుండి దురాత్మ సౌలు మీదకి వచ్చెను. సౌలు ఈటు చేత పట్టుకొని ఇంటికి కూర్చొని ఉండెను. దావీదు సితారు వాయించుచుండగా సౌలు ఒకే దెబ్బతో దావీదును దేని పట్టుకొని కొట్టుకున్నాడు? గోడకు నాటగా. ఈటి దేనికి నాటిందట? పలుమార్లు సౌలు దావీదును చంపాలని పలుమార్లు వెతుకుతూనే ఉన్నాడు, వెంటాడితూనే ఉన్నాడు. దావీదు ఏమైనా తప్పు చేశాడంటే ఏ తప్పు చేయలేదు. దావీదు చేసిన తప్పేకం ఏంటంటే, ఇశ్రాయేలీలు ఫిలిష్తీయులకు భయపడి
గొలియాతు చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించినందుకు దావీదుకి ఇచ్చిన బహుమానం ఏంటో తెలుసా? సౌలు దావీదు యొక్క ప్రాణమును తీయాలని పలుమార్లు వెతుకుతూనే ఉపకారం చేస్తే ఏం చేస్తున్నాడు? అపకారం బుద్ధి. ఏ మనిషి ఏంటో అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నాడు? ఉపకారం చేస్తున్నాడు. పలుమార్లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఇంకా కింద భాగాన్ని చదువుతున్నాను. 11వ వచనం. ఉదయమున అతన్ని చంపవలని ఎప్పుడు చంపారనుకుంటున్నాడు? ఉదయం అంటే రాత్రి పడుకొని ఉంటాడు, లేవలేక మంచం మీదే ఉంటాడు. వెళ్ళి అతను ఏం చేయాలనుకుంటున్నాడు? ఏటుతో చంపాలనుకున్నాడు. తర్వాత ఉదయాన్నే లేచి అతన్ని చంపవాలని పొడిచిండి దావీదును పట్టుకోవడానికై సౌలు అతని ఇంటికి దూతలను పంపగా, దావీదు భార్య మీకాలు, ఈ రాత్రి నీ ప్రాణమును దక్కించుకుంటేనే గాని నీవు రేపు ఏం చేయబడతావో చంపబడతావు. పలుమార్లు ఒకసారి కాదు, 2 సార్లు కాదు. ఏ దోషం చేశాడు? ఏ పాపం చేశాడు? ఏ అన్యాయం చేశాడు? సౌలు ఎల్ల ఏ తప్పిదం చేశాడు? దావీదును పలుమార్లు సౌలు చంపాలని ఏం చేస్తున్నాడు? ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అందుకు ఆ సమూయేలు రాసిన 2వ గ్రంథంలో దేవుణ్ణి ఆరాధన చేయటానికే ఆ మాట రాశాడు. దేవా, నా పగవారి యొక్క వశములో నుండి నీవు నన్ను ఏం చేశావు? రక్షించేవయ్యా, తప్పించేవయ్యా. పలుమార్లు, ఒకసారి 2 సార్లు చదువుతున్నాను. అదే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 20వ అధ్యాయము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 20వ అధ్యాయము మొదటి వచనము. పిమ్మట దావీదు రామాలోని పారిపోయి నేను ఏం చేసి తిని, నేను చేసిన దోషమేంటి? నా ప్రాణము తీయ వెతికినట్లు నీ తండ్రి దృష్టికి చేసిన పాపమేమని? నేనేం చేశాను? నేనేం తప్పు చేశాను? నేనేం చేశాను అని చెప్పేసి ప్రాధాన్యపడుతున్నాడు. పలుమార్లు దావీదు ఎక్కడ దొరికితే అక్కడ ఏం చేయాలనుకుంటున్నాడు? చంపాలనుకుంటున్నాడు. చివరికి కొడుకు అన్నాడు సౌలుకి. సౌలు యోనాతానికి లాగా అన్నాడు. ఏమన్నాడంటే 20వ అధ్యాయము 30వ వచనం చదువుతాడనా? 20వ అధ్యాయం. సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి, ఆ కడగండ దాని కొడుక, నీకును నీ తల్లికి మానవులకు సిగ్గు కలిగినట్లు నీవు ఎస్సీ కుమారుని స్వీకరించిన సంగతి నాకు తెలిసింది కదా. ఎస్సీ కుమారుడు భూమి మీద బ్రతకున్నంత కాలము నీకైనా నీ రాజ్యము స్థిరత్వము కలగదు. కాబట్టి నీ వర్తమానం పంపి అతని నా దగ్గరికి రప్పించుము. నిజముగా అతడు మరణమునకు. ఏం తప్పు చేశాడు? ఒకసారి అంటే ఏదో ఒక పొరపాటు చేసేది సరేనా అని సర్దిగిపోతాం. 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 5 సార్లు ఇలాగ పలుమార్లు చంపాలనుకుంటున్నాడు. ఒకసారి మనల్ని ఎవరైనా తిడితే వాళ్ళ తెలియ తిట్టేసారు అనుకుంటారు. 2 సార్లు తిడితే కావాలని తిట్టారు, ఏదో ఇప్పుడు అందరూ కూర్చొని వాళ్ళ ఈసారికి మరి సమాధానం పడండి అంటారు. 3వసారి తిడితే ఏం చేస్తారు? వాళ్ళ గోమమే ఎక్కమన్నా అంటారు. ఏటెక్కమో వాళ్ళ గోమం. శత్రువుని ప్రేమించే అనుభవం దావీదుకు ఉంది. యేసు క్రీస్తు రక్తము చేత కడగబడిన నీకు శత్రువుని ప్రేమించే అనుభవం ఉందా? మందిరంలోనే ప్రార్థన జరిగితేనే ఒక ఇంటిలో ప్రార్థన చేస్తే ఇంకొక ఇంటికి వెళ్ళాం. మనం ఆరాధన ఏమని చేస్తారు చెప్పండి మీరు? ఆరాధన ఏమని చేస్తాం? నీ హృదయంలో నిశ్చయత ఉందా? నిరీక్షణ ఉందా? సమాధానం ఉందా? పాపక్షమాపణ ఉందా? పరిశుద్ధత ఉన్నదా? నీతి ఉందా? దావీదు ప్రాణము తీయి చూసినట్టు వాడిని దావీదు ఏమి చేశాడో తెలుసా? ప్రేమించుకుంటూ వచ్చాడు.
అరే బాబు నీ ప్రాణమాత్రం తీస్తున్నాడంటే దావీదు అతను ఏం చేశాడో చదువుతున్నాను రండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 24వ అధ్యాయము 17వ వచనం చదువుతున్నానా. దావీదు ఇట్లనెను, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారము చేసిన వాడవై నా ఎడల నీకున్న ఏ బుద్ధి, నీ బుద్ధి ఏ బుద్ధి? ఒకే రొట్టెలో చేస్తున్నావు, ఒకే పాత్రలో చేస్తున్నావు, ఒకే దేవుడిని ఆరాధన చేస్తున్నా, ఒకే మందిరానికి వస్తున్నా, ఒకే ఇంటిలో ఉంటున్నా, ఒకే బోధని వింటున్నా, ఒకే యొక్క సంఘంలో జీవిస్తున్నావు. నీ పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ జీవితం ఎట్టెళ్ళిపోతుంది. సైతానుడు ఏదో నిన్ను తప్పుడు పాలు చేస్తున్నాడు. ఒక మెట్టు దిగు. ఇగో అనేది ఒకటి ఉంటుంది కదా, దాన్ని దిగొస్తే దేవుని బిడ్డ అవుతావు, రక్షింపబడతావు. అలా ఉండిపోతే అలాగే అక్కడి నుండి అటే వెళ్ళిపోతావు. ఎక్కడికి? పైకి. ఒకసారి గెద్ద కథ చెప్పాను కదా, గెద్ద తీసుకెళ్ళిపోతుంటే కోడి పిల్లలు అనుకుంటుంది మా అమ్మ దగ్గర ఉంటే ఎప్పుడు ఎక్కడ ఉండేదాన్ని, ఆ బొట్టులోన కోడి యొక్క గూట్లో ఉండేదాన్ని. ఎంత పెద్ద ప్రపంచం ఉంది, భవనాలు ఉన్నాయి అని నాకు ఎప్పుడు కూడా మా అమ్మ చూపించలేదు. ఈ పిల్లలు ఉంటారు కదా, మన పిల్లలు, మన కొడుకు పిల్లలు, ఒరే నాయన నీకు ఇది తెలియదు అంటే, నువ్వు అసలు జడ్డోడు రా, నీకే ఏం తెలియదనా. 48 సంవత్సరాలు అనుభవంతో మనం వాళ్ళకి చెప్తుంటే వాళ్ళు ఒకే మాటతో మనల్ని ఏమంటారంటే నీకేం తెలియదు డాడీ అంటారు. అంతే, ఒక్క మాటతో ఏంటి తెలీదు అని అనిపిస్తారు. అంటే మరి ఏంటి తెలియదమ్మా. ఆ గద్ద ఆ పిల్లని ఎత్తుకెళ్తున్నప్పుడు అది అనుకుంటుంది మా అమ్మ దగ్గర ఉంటే ఎప్పుడు ఏంటి కోరు ఆ బుట్ట ఆ గూడే నా పరిస్థితి. ఇన్ని భావనాలు ఉన్నాయి. తీసుకెళ్ళి తిప్పి ప్రపంచ వ్యాప్తి తిప్పి చూపించి చివరికి దాని కాళ్ళ దగ్గర ఉన్నది కాబట్టి 2 కాళ్ళతో అడిచి చీల్చి చంపేసి. ఎంత భయంకరమైన పరిస్థితి. సైతం గారు నీకు అంటాడు, నువ్వు దెక్కో నువ్వు పెట్టి దెక్కో, దెక్కకపోతే అలా ఉండిపోయావనుకో ఒక్క సావు చచ్చాడు. ఎవరు? సౌలు. అభిషేకింపబడినట్టు వాడు, సామాన్యమైనటువంటి కాదు, ఎనాంటింగ్ పర్సన్ సౌలు. ఎంత భయంకరమైన చావు అంటే దాన్ని వర్ణిస్తూ ఉంటే అసలు ఆ భాగాన్ని చదువుతుంటే ఒళ్ళు జాగరించేస్తుంది. అభిషేకింపబడిన వ్యక్తిని వదలడు, విశ్వాసమైనా వదలడు, ఎవరిని వదలడు. కరెక్ట్గా లేకపోతే ఎవరిని కూడా ఏం చేయడు, వదలడు. ఆరాధనలో దావీదు ఉపయోగిస్తున్న మాట, దేవా నన్ను ఏ విధంగా రక్షించావంటే, ఈ 2 సమూయేలు 22వ అధ్యాయం 18వ వచనం అంటున్నాడు, బలవంతులకు పగవారి యొక్క వశములో నుండి నీవు నన్ను ఏం చేసావో రక్షించుకుంటూ వచ్చావు.